నమస్తే ఫ్రెండ్స్. అసలుకి నేను ఈ వార్త విన్న దగ్గర నుంచి నాకు పిచ్చెక్కిపోయింది, లిటరల్గా పిచ్చెక్కిపోయింది. ఎందుకంటున్నానంటే నాకు జనరల్గా బల్లన్న భయం, కప్పన్న భయం. పొరపాటున కప్ప కాలు కింద పడింది అనుకో, అంతే నా ప్రాణంతో జలదరిచిపోయింది. ఇంకా పావంటే కొంచెం భయం ఉండదు, ఎందుకంటే దాన్ని ఎలాగో దాన్ని చంపేయాలి కదా అన్న కసితో మనకు తెలియకుండా దాన్ని కుట్టేస్తూ ఉంటాం. ఇక మనం సింహాన్ని, పులిని ఎప్పుడూ చూడలేదు. అది చూస్తే మన కింద పానం కింద, పై పానం పైకే పోతాయి. అసలుకి ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ కానీ మీరు వింటే, ఈడు మగాడ్రా బుజ్జి అంటారు, ఈడు తోపురా బుజ్జి అంటారు, ఊపే హక్కు ఆడికే ఉందిరా అంటారు. అంత హీరోయిడు. ఈ కుర్రోడు 35 సంవత్సరాలు, పేరు లాల్, ఇటకల బట్టీలో పనిచేస్తున్నారు, కార్మికుడు. ఏదైనా కార్మికుడికి ఉన్న పవర్ వేరప్ప. ఆయన కార్మికుడు ఇటకల పట్టీలోకి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉండు. ఆ పొదల మాటేసిన చిరుతుపులి, మళ్ళీ చిరుతుపులి అంటే మామూలు పులి కూడా కాదు, పాంతర్ అనుకుంటా, నల్ల పులి ఒక్కసారిగా మనోడి మీద అటాక్ చేసింది. ఇక అటాక్ చేస్తే ఉందా స్వామి, ఆ కుర్రోడు భయపడలేదబ్బా. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటారు? ఉత్తరప్రదేశ్లో జరిగితే ఆ పుల్ని నోరు పట్టేసుకొని దాన్ని నేలకేసి అదివేసి వీరోచితమైన ఫైట్. మరి యూట్యూబ్లో దాన్ని ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను పెట్టేస్తున్నాను. వీరోచితమైన ఫైట్. ఆ పక్కన చుట్టుపక్కల వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇటుకలతో ఆ పులిని కొట్టేస్తున్నారు. ఒకసారి అది ఆ కుర్రోడు కూడా తగిలింది. మొత్తానికి కాంచేపటికి సరే ఇవన్నీ ఎందుకు, మీరే చూడండి ఎంత థ్రిల్గా ఫీల్ అవుతారో. అదిగో ఆ కుర్రోడు చిరుతుపుల్ని, మీకు సరిగ్గా కనిపించట్లేదు కదా, చిరుతుపుల్ని గట్టి పట్టేసుకోండు, అదే నల్ల చిరుతుపుల్ని నొక్కేస్తుండవు. అసలుకి ఏమప్పా ఇది. మనకి సినిమాల్లో, పాత సినిమాల్లో కాంతారావు గారు, ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళు. వాళ్ళు అనుకోండి ఏదో బొమ్మలు పెట్టి చేసేవాళ్ళు. ఈయన నిజమబ్బా, హీరో. అందుకే నాకు శ్రామికుడు అంటే ఇష్టం. ఆడి కండల్లో దమ్మంటే పోరం. అసలుకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. కష్టపడే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండిద్దో, కష్టపడే వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. పులిని సైతం లొంగ తీసుకుంటాడు. ఆ పులి ఎంత గొప్పదో చెప్పనా, ఒక ఆవుని, ఒక జంతువుని చంపి, ఎందుకు ఒక మేకను చంపి అవలేలుగా చెట్టు పైకి తీసుకెళ్ళిద్ది. అంత పవర్ ఉండిద్ది దానికి. లేదా ఒక ఏనుగుని అలా కింద పడేసిద్ది, ఒంటిని అలా కింద పడేసిద్ది. అలాంటి పులిని నా మనిషి, నా శ్రామికుడు దాని నోరు పట్టేసుకొని, నోరు ముయించేసి దగ్గర ఒక 20 నిమిషాలు పోరాడాడంట. అబ్బా ఏంటంటే రోమాలు నిక్కరపరుచుకుంటాను. అది శ్రామికుడి దెబ్బంటే, అది ఇండియన్ దెబ్బంటే. ఎక్కడ దాగున్నారా బాబు మీరందరూ? దాన్ని వేసేస్తే దానికి జనమందరూ వచ్చేసి రాళ్ళతో కొట్టేశారు దాన్ని. అక్కడ ఉన్న ఇటుకలు తీసుకొని కొంతమంది గురి తీసుకుని కొట్టేశారు పాపం. సరే అతనికి దెబ్బలు తగిలినాయి. అయితే మనోడు దాటికి తట్టుకోలేక అది ఇంతమంది కేకలను భయవేసి దగ్గరలో ఉన్న అడవిలోకి పరిగెత్తింది. వెంటనే మన కుర్రోళ్ళు, అక్కడున్న కుర్రోళ్ళు, అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ కాల్ చేశారు. వాళ్ళు వచ్చారు. అందరు మొత్తానికైతేనే వల మాటేసి, ఈ కుర్రోడు కూడా వల మాటేసి దాన్ని మెల్లగా పట్టుకున్నారు. ఈ పట్టుకునే ప్రాసెస్లో ఒక 5గురు కూడా గాయాలైనవి అంట. అయితే అయినాయి. ఆ పుల్ని బంధించేశారు. పుల్నేమో వెటర్నరీ హాస్పిటల్లో జాయిన్ చేశారు, జంతువుల హాస్పిటల్లో. ఈ హీరోని, ఈ ఎన్టీఆర్ని, ఈ కాంతారావుని, ఈ మగధీరుణ్ణి, ఈ బాహుబలిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అన్న నీకు మాత్రం సూపరే, నువ్వు నేను ఇప్పుడు గ్లాడియేటర్లో చూశాను, ఇవన్నీ హాలీవుడ్ సినిమాల్లో చూశాను. నిజంగా నేను ఇప్పుడు చూస్తాను. నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఏం పోరాటం అన్న అదే. కోసంత తప్పిన నీ కుతకాయ పట్టుకునిద్ది ఆ పులి. అయినా సరే నువ్వు దాన్ని కుతకాయ పట్టుకున్నావు, దాన్ని నోరు నొక్కేసినావు. నువ్వు హీరోవి, నువ్వు తోపువి, నువ్వు ఊపో. జై లాల్, జై ఇండియన్.